హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపి పూడ్చిపెట్టింది. పైగా భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి. మియాపూర్ లో దారుణ ఘటన చోటు చేస్తుంది. భర్తని తానే చంపి ప్రియుడితో కలిసి చంపి అనంతరం ఆ బాడీని తీసుకెళ్లి మహారాష్ట్ర బోర్డర్ సరిహద్దులో పూడ్చిపెట్టినటువంటి ఘటన కలకలం అయిపోయింది. అయితే నవంబర్ లో తన భర్త కనిపించట్లేదంటూ సదరు మహిళ మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. వాళ్ళు జనప్రియ అపార్ట్మెంట్స్, మియాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా తెలిసింది. ఆమె గత ఏడాది నవంబర్ లో తన భర్త కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మియాపూర్ పోలీసులు దీని మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని అనుమానాలు పోలీసులకి వచ్చాయి. ఇందులో భాగంగానే ఆమె కాల్ రికార్డ్స్, ఎవరెవరితో మాట్లాడుతున్న విషయాలు, దాంతోపాటుగా భర్త కాల్ రికార్డ్స్ ఇవన్నీ రెగ్యులర్ గా తనిఖీ చేసిన సమయంలో వేరేటువంటి వ్యక్తితో రెగ్యులర్ గా ఆమె ఫోన్ లో మాట్లాడుతున్న విషయం గుర్తించినటువంటి పోలీసులు ఆ దశలో ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. తమదైన శైలిలో విచారణ చేయగా తన భర్తని చంపి అనంతరం ఇక్కడి నుంచి తీసుకువెళ్లి వేరే వాహనంలో అక్కడ మహారాష్ట్ర బోర్డర్ దగ్గర పూడ్చిపెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. అదే కనిపించడం ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో అందుకే 2 రోజుల ముందే హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్పుడు హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి ఒక వాహనం తీసుకొని ఇక్కడ నుంచి మహారాష్ట్ర బోర్డర్ సరిహద్దు వరకు వెళ్తే ఎలాంటి బోర్డర్ దగ్గర కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావని, వాళ్ళ మీద కేసులు రావాలని లేదా చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పూడ్చిపెట్టి అనంతరం వచ్చి పోలీసులకి తమ భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. తమ భర్త పని కోసమని బయటికి వెళ్ళి తర్వాత బయటికి తిరిగి రాలేదని పోలీసులు ఫిర్యాదు చేశారు. సో అప్పటి నుంచి కూడా పోలీసులు కొన్ని సీసీటీవీ కెమెరాలు, తర్వాత ఈ ఘటన జరగడానికంటే అంటే ఫిర్యాదు చేసిన 2 రోజులు 3 రోజులు ముందు నుంచి కూడా సీసీటీవీ కెమెరాలు, కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా అప్పటి నుంచి వెరిఫై చేస్తూ వస్తున్నారు. సో చివరికి 2 రోజుల క్రితం ఈ విషయం కాల్ రికార్డ్స్ వేరే వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా గుర్తించడం అనుమానం రావట్లేదు. వాళ్ళిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ పిలిచి విచారించారు. సో ఈ విచారణలో భాగంగా ఈ విషయాలన్నీ కూడా బహిర్గతం అయ్యాయి. సో వాళ్ళనే తీసుకొని అదుపులో తీసుకున్నారు. వాళ్ళిద్దరిని అదుపులో తీసుకొని మహారాష్ట్ర బోర్డర్ ఎక్కడైతే మృతదేహాన్ని పూడ్చిపెట్టారో అక్కడికి వాళ్ళని తీసుకెళ్లి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించి ఆ తర్వాత అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో ఆ మృతదేహాన్ని వెలికి తీసే పనులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం హైదరాబాద్ కి తీసుకొస్తారా మృతదేహాన్ని తీసుకొచ్చి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ పూర్తి వివరాలు పోలీసులు మీడియాకి వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే గత ఏడాది నవంబర్ లో ఆమె ఫిర్యాదు ఇచ్చినటువంటి 2 రోజుల ముందే ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళ పేర్లు ఇంకా బహిర్గతం కాలేదు. పోలీసులు కొంత గోప్యంగా ఈ విచారణతో కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆ కేసు ఇంకెవరైనా ఉన్నారా ఇందులో పారిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు మొత్తం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత పోలీసులు కొంత పూర్తి వివరాలు మీడియాకి వెల్లడించే అవకాశం మనకు కల్పిస్తోంది. ప్రస్తుతానికైతే మృతదేహాన్ని అక్కడ వెలికితీశారు. పోస్ట్ మార్టం కోసం హైదరాబాద్ తీసుకొస్తారు, లేక అక్కడే అక్కడ స్థానికుల అక్కడనే చేస్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శిరీష, ధన్యవాదాలు నాగార్జున.